వాట్సాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు తమ చాట్లను గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు బ్యాకప్ తీసుకోవచ్చన్నమాట. దీని ప్రయోజనం ఏమిటి అంటే మీరు మొబైల్ ఫోన్ను మార్చినప్పుడు మీ డేటా సులభంగా కొత్త ఫోన్కి ట్రాన్స్ఫర్ అవుతోంది. ప్రస్తుతం మీరు గూగుల్ ఖాతాలో ఎంత డేటానైనా ఉచితంగా బ్యాకప్ చేయవచ్చు. అంటే వాట్సాప్ ప్రస్తుతం మీ గూగుల్ డ్రైవ్ అకౌంట్ స్టోరేజ్ను బ్యాకప్ కోసం ఉపయోగించడం లేదు. ఆండ్రాయిడ్లో సుమారుగా 5 సంవత్సరాలుగా చాట్ బ్యాకప్ ఉచితంగా ఉంది. వాట్సాప్ స్వయంగా స్టోరేజ్ను నిల్వ చేయడానికి ఉపయోగించింది. కానీ కొత్త సంవత్సరం నుంచి ఈ రూల్ మారనుంది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ చాట్లను గూగుల్ డ్రైవ్ అకౌంట్ స్టోరేజ్తో మాత్రమే బ్యాకప్ చేసుకోవాలి. అంటే మీ గూగుల్ ఖాతాలో ఎంత స్టోరేజ్ ఉందో అంత మాత్రమే బ్యాకప్ అవుతోంది. గూగుల్ అకౌంట్ స్టోరేజ్ తక్కువగా ఉంటే మీరు గూగుల్ నుంచి స్టోరేజ్ను కొనుగోలు చేయాలి. వాట్సాప్ ఇకపై మీ చాట్లను దాని సర్వర్లలో నిల్వ చేయదు. ప్రస్తుతానికి ప్రపంచంలో నంబర్ 1 మెసేజింగ్ యాప్ వాట్సాపే. ఏకంగా 200 కోట్ల మందికి పైగా యాక్టివ్ యూజర్లు మోటాకు చెందిన వాట్సాప్ సొంతం. దీంతో ఈ రేస్లో ముందుండడానికి వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వస్తోంది. వాట్సాప్ కొత్త ఫీచర్లను పొందడానికి ఎప్పటికప్పుడు యాప్ను అప్డేట్ చేస్తూ ఉండాలి.